నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ వీళ్ళంతా కూడా ఆ, ఒక పక్కన పని భారం ఎక్కువైపోతూ ఉన్నది. వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ మాకు ఇవ్వడంలో విఫలమైపోతూ ఉన్నది. ఆ రోజు ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కూడా మమ్మల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. మా పట్ల దరిదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 23,000 ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంబంధించిన కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలకి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సిఎండి ఆఫీస్ ఏదైతే ఉందో ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ దగ్గర మనం ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మహిళలతో పాటు వీళ్ళందరూ కూడా ఆర్టిజన్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 23,000 మంది కార్మికులు అంతా కూడా రోడ్డెక్కి వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళు అవుతుందమ్మా మీరు ఆర్టిజన్గా పనిచేయబట్టి? మేము ఇక్కడ 20 years నుంచి చేస్తున్నామండి. అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఆర్టిజన్స్ అందరూ కూడా 15, 18 years, 20 years, 25 years, ఆల్రెడీ 30 years కూడా సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఆర్టిజన్స్. అయితే ప్రతి ఒక్కరు కోరిక ఏంటంటే మాకు ఎప్పటికైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందని చెప్పేసి నమ్మకంతోనే జాయిన్ కావడం జరిగింది. కానీ జీవితం అంతా గడిచిపోతుంది, కానీ ఇక్కడ మా కోరిక మాత్రం నెరవేరట్లేదు. మాకు ఆర్టిజన్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాగానే మీకు అందరికీ 22,000 మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఒక సైన్తో అయిపోతుంది అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది మొత్తం ఆర్టిజన్ అని చెప్పేసి మాకేదో వేరే రకంగా మాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు మాకు ఏదైనా స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పేసి 1947 రూల్ ప్రకారం ఒకటి స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 5 years తర్వాత మాకు ప్రమోషన్ అన్నారు, అది కూడా జరగలేదు. మాకు ఇంకా నేరుగా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు పడతా ఉన్నాయి, జీతం డబ్బులు గవర్నమెంట్ నుంచి అట్లా వేరే రకంగా ఉండే గతంలో ఈ కాంట్రాక్టర్ ద్వారా వచ్చేది మాకు. ఇప్పుడైతే డైరెక్టే వస్తుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో మళ్ళీ అన్ని కుదుపులు ఉన్నాయి, అన్ని బెనిఫిట్స్ లేవు, కొరతలు ఉన్నాయి చాలా. ఇప్పుడు మీరు చెప్పాలన్నట్టు ప్రధానమైనటువంటి 2-3 డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ముందు ప్రభుత్వం కూడా పెట్టేటువంటి 2-3 ప్రధానమైన మాకు ప్రధానంగా ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేస్తే కనీసం రిటైర్మెంట్ టైం వరకు అన్నా కొన్ని బెనిఫిట్స్ మాకు వస్తాయి. లీవ్స్ ఎన్కాష్మెంట్ అవి లేవు, మాకు మెడికల్ లీవ్స్ లేవు, శాలరీలో చాలా తక్కువ ఉంది, పిఎఫ్ అమౌంట్ కూడా తక్కువ ఉంది. మేము 8 hours ఆఫీస్ అవర్స్ చేస్తాము, అవసరం పడ్డప్పుడు ఎక్కువ వర్క్ అవర్స్ కూడా చేస్తాము. ఇప్పుడు ప్రధానంగా కన్జ్యూమర్స్కి పబ్లిక్ కూడా తెలియాలి, అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే ఇంత శాలరీస్ ఉన్నాయి వీళ్ళకు అన్నట్టుగా వాళ్ళు భ్రమ పడుతున్నారు. కానీ అదంతా భ్రమనే, మాకు అట్లా ఏం లేదు. పర్మనెంట్ స్వీపర్స్తో కంపేర్ చేస్తే కూడా మాకు చాలా తక్కువ ఉన్నాయి శాలరీస్. రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏవీ లేవా? ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత అసలు ఏ మాత్రం బెనిఫిట్స్ లేవు మాకు. ఇదే రూల్ మాకు ఆర్టిజన్ది ఫాలో అయితే ఏమవుతుందంటే ఖాళీ చేతులతో మేము ఇంటికి పోవాల్సిందే, మీ సర్వీస్ అయిపోయింది, మీరు రేపటి నుంచి రాకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మా దగ్గర 2-3 రిటైర్ అయిపోయారు. వాళ్ళందరి పరిస్థితి అదే, 20,000, 30,000 చేతిలో పట్టుకొని వాళ్ళు 30 సంవత్సరాలు చేసిన వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక 5-6 వేల మంది ఆర్టిజన్ గా కూడా గుర్తింపబడకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఆర్టిజన్స్ గా గుర్తింపు పడకుండా 2016 తర్వాత వచ్చిన వాళ్ళని కూడా ఆర్టిజన్ గా గుర్తించండి అని మా డిమాండ్లో ఉన్నది. అది కూడా జేఏసీ పిలుపు మేరకు మేము ఆర్టిజన్స్ని గుర్తింపు చేయాలని చెప్పి అదొకటి, పీస్ వర్కర్స్ కోసము, ఫీల్డ్ వర్కర్స్ కోసము మళ్ళీ ఈ అమలు చేయాలని చెప్పేసి, ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలని చెప్పేసి ఈ జేఏసీ పిలుపు మేరకు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలకి పూనుకోవడం జరిగింది. సో అప్పుడు కూడా ప్రభుత్వాలు పెద్దగా స్పందించినట్టుగా లేదు. దాని తర్వాత కూడా 3 రోజులు అవుతా ఉంది సమ్మె నిర్వహించబట్టి. ఇప్పటి వరకు కూడా మీ సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక వైఖరి కూడా ప్రకటించకపోవడం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అది చాలా దయనీయకరం అనాలి, బాధాకరం అనాలి. ఎందుకంటే 7th మేము ఆల్రెడీ 20 days ముందే మా జేఏసీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది, ధర్నా చేస్తామని చెప్పేసి. 7th రోజు భారీ ఎత్తున వరంగల్లో జరిగింది. 8th నుంచి మేము మొత్తం నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏ స్పందన ఇవ్వడం జరగలేదు. అని మేము వాళ్ళు జేఏసీ పిలుపు ప్రకారం మేము వీళ్ళు అమలు చేసి ఈ డిమాండ్స్ అన్ని ఒప్పుకునే వరకు ఈ కంటిన్యూషన్ చేస్తామనేది. ఇప్పటివరకు మీ యాజమాన్యాల దగ్గర నుంచి మరి ఇట్లే కనుక సమ్మెకు దిగినట్టు అయితే ఉంటే మీ పట్ల చర్యలు ఉంటాయని చెప్పేసి మనం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హెచ్చరికలు అయితే వస్తున్నాయి, టర్మినేషన్ ఇస్తాము, సస్పెండ్ చేస్తాము,
హెచ్చరికలు మాత్రం వస్తున్నాయి కానీ ఏ హెచ్చరికలకు కూడా మేము భయపడేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇక్కడ గడపడం జరిగింది, శ్రమ దోపిడీ జరిగింది ఇప్పటికీ. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇంకా మేము భయపడేది లేదు. జేఏసీ పిలుపు మేరకు వాళ్ళు పెట్టిన డిమాండ్లకు తగ్గట్టుగా మాకు రెస్పాండ్ వస్తేనే మేము ఇది విరమణ అనేది జరుగుతుంది. మీరు ఎన్నేళ్ళు అవుతుంది తల్లి మీరు పని చేయబట్టి? దేంట్లో ఎన్పిటిసిలో పని చేస్తున్నాను. కార్పొరేట్ ఆఫీస్లోనే కార్పొరేట్ ఆఫీస్ అది కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, ఎన్నేళ్ళు అవుతుంది మీరు చేయబట్టి? నేను 18 ఇయర్స్ అవుతుంది. ఏంటిది మరి, ఎందుకు ఇట్లాంటి సమ్మెకు దిగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మాకేం బెనిఫిట్స్ రావట్లేదు కదండి. ఏపీఎస్పీ రూల్స్ ఏమీ ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ రూల్స్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, అందుకనేసి అంతా జేఏసీ మొత్తం కలిసి చేయాలనుకుంటున్నాం. ఎటువంటి బెనిఫిట్స్ కావాలని చెప్పేసి మీరు ప్రభుత్వం కూడా మీరు డిమాండ్ పెడతారు? ఏపీఎస్పీ రూల్సే కావాలి మాకు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం సాలరీస్లో కూడా కొన్ని ఉంటాయి, మెడికల్గా కానీ హాలిడేస్ అన్నీ. మాకేమి ఎలాంటి బెనిఫిట్స్ లేవు అసలు ఇప్పటి వరకు. కన్వర్షన్ కావాలి, కన్వర్షన్ అయితేనే మాకు వస్తాయి అన్ని బెనిఫిట్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ సంబంధించిన సమస్యల పట్ల ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం అన్నటువంటి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది, ఎన్నికల మేనిఫెస్టో సైతం కూడా. సో ఏంటిది, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు ఆర్టిజన్స్ అని పెట్టారు, అప్పుడు విలీనం చేసేసుకుంటామని చెప్పారు. కాకపోతే ఏంటంటే కొత్తగా ఆర్టిజన్స్ అని పేరు పెట్టారు, అందులో స్టాండింగ్ ఆర్డర్స్ అని ఇచ్చారు. మాకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే బయట అయితే పర్మనెంట్ చేసేసినామని చెప్తున్నారు కానీ ఏం చేయలేదు. పేరుకి పర్మనెంట్ చేసినామని చెప్పింది కానీ పర్మనెంట్ చేసినామని చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు, అది పర్మనెంట్ కాదు. ఆర్టిజన్ ఊత పదం అది చేసి పెట్టారు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మా డిమాండ్లను మేము నెరవేర్చే వారికి మా హక్కులు సాధిస్తామని కొనసాగిస్తాం. ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఉన్నటువంటి? అంటే 2016 కంటే ముందు గుర్తించినటువంటి ఆర్టిజన్స్ కూడా ఉన్నారు. 22,000 మంది ఉన్నాము మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా. 22,000 మంది ఉన్నారు. మేము ఎప్పుడైతే ముందు ధర్నా చేసినామో అప్పటికి ఇప్పటికి కూడా ఒక 300-400 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఈ పోల్స్ ఎక్కి ఫీల్డ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ప్రాణం కూడా పొడగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. అయినా కూడా ఇప్పటికీ కూడా ఏ స్పందన లేకుండా ఈ యాజమాన్యాలు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నాయి. మా సీనియారిటీ కూడా మొత్తం దెబ్బతిన్నది. అసలు ఏ సంస్థలో చేసినా కూడా సీనియారిటీ అనేది కౌంట్ చేస్తారు కదా. ఇక్కడ మేము 20 ఇయర్స్ సీనియారిటీ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసి ఆర్డర్ అనేది మాకు 2017లో ఇవ్వడం జరిగింది. 2017 కూడా మళ్ళీ హైకోర్టులో ఉంది అని చెప్పేసి ఒక 1 ఇయర్ డిలే చేసి 2018లో ఇచ్చినట్టుగా ఆర్డర్ ఇచ్చిర్రు. దాని ప్రకారం దాంట్లో ఏం స్టాండింగ్ ఆర్డర్స్లో ఏముందంటే 5 ఇయర్స్ తర్వాత వీళ్ళకి ప్రమోషన్ గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పేసి ఆ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కంప్లీట్ అయ్యి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ కూడా మాకు గ్రేడ్ చేంజ్ అనేది ఏది జరగలేదు. ఉన్న ఓహెచ్లు కూడా తీసేసిరు, మెడికల్ లీవ్స్ లేవు. అసలు ఏ లీవ్ బెనిఫిట్స్ వీళ్ళకు పర్మనెంట్ వాళ్ళకు ఉంటాయి కదా లీవ్ బెనిఫిట్స్, క్యాష్ చేసుకుంటారు, అది కూడా లేదు, ఫెసిలిటీ లేదు. ప్రతి దాంట్లో కూడా మాకు కొరతలు ఉన్నాయి. టైమింగ్ కూడా ఎక్కువనే ఉన్నది, వర్కింగ్ టైమింగ్ కూడా. మీరేం చెప్పదలుచుకోరు? ఆల్రెడీ విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు కూడా ఉండడం జరిగింది. సో వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? సో ఇటువంటి వాటికి కూడా ఇప్పటివరకు 3 రోజులుగా మీరు ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం రెస్పాన్స్ లేదండి. ఇదే బట్టి విక్రమార్క గారు ఎప్పుడైతే 2017లో విలీనం చేసినప్పుడు ఆర్టిజన్స్గా ఇచ్చినందుకు వాళ్ళు అప్పుడు క్వశ్చన్ చేశారు, అట్లా ఎట్లా వాళ్ళని చేస్తారు, వాళ్ళకి ఎలా ఇస్తారు అని. ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేయకపోతే ఇంకెవరు చేయలేరండి. మాకు మీరు వర్కింగ్ కమిషనర్గా ఉన్నప్పుడు మీకు ఏమంటారు మా బాధలు ఏందో తెలిసి ఉండి అప్పుడు ఫైట్ చేసిరు కదా, మరి ఇప్పుడు కూడా మాకు బాధలు తెలిసిన వాళ్ళు మీరు మమ్మల్ని పట్టుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఏం పిలవలేదు. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు మా బాధలు ఫస్ట్ వినండి. యూనియన్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, సంతోషం. కానీ ఆర్టిజన్గా ఉన్నోడు బాధ తెలుసు. ఇప్పుడు నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నన్ను తీసుకుపోయి అకౌంట్స్ మెడికల్లో వేసినారు. ఎక్కడ నా చదువుకి తగ్గ పోస్ట్ ఇచ్చినారు? వర్క్ లోడ్ చాలా ఉంటుంది, శాలరీ చిన్న జీతం, ఎక్కడ మాకు జీతాలు కూడా ప్రాపర్గా ఉండవు. పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే డ్యూటీ అంటే మేము పొద్దున 10:30 నుంచి రాత్రి 7-8 గంటల వరకు ఉండి ఫైల్స్ క్లియర్ చేసిన వాళ్ళం మేము. ఇప్పటికీ పట్టించుకోము అని అంటే ఎలా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడ్డా మమ్మల్ని ఒక చులకన, ఆర్టిజన్ అంటే చులకన. ఆర్టిజన్ అనే పేరు ఎందుకు పెట్టిరని అప్పుడు మీరే ఫైట్ చేసిరు. ఇప్పుడు మరి అదే పేరు మీరు తీసేసేయండి, ఆ పేరు తీసేసి మాకు బెనిఫిట్స్ ఇవ్వండి.
మాకు లీవ్స్ ఉండదు. ఇప్పుడు మెడికల్ లీవ్స్ ఉంటాయండి, మెడికల్ లీవ్స్ పిల్లల్ని చూసుకోవడానికో పెద్ద మాకు యాక్సిడెంట్స్ జరిగితే ఇవ్వడం. మాకు యాక్సిడెంట్ పాలసీ అని ఉంది, ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిర్రు, యూడిఎల్ ఎస్బీఐ వాళ్ళు మాకు యాక్సిడెంట్ పాలసీ అని ఇచ్చినారు. దాంట్లో ఓన్లీ రెండిటి వరకు అంటే సిల్వర్ గోల్డ్ వరకే మేము యూజ్ చేసుకోగలుగుతాం. ప్లాటినం అంటే శాలరీ బేస్ 10,000 నుంచి 25,000 వరకు సిల్వర్, 25,000 నుంచి 50 వాళ్ళకి గోల్డ్, అట్లా 50 నుంచి 1,00,000 వరకు, 1,00,000 నుంచి 2,00,000, 2,00,000 నుంచి 3,00,000 అట్లా ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మాకు మేము చిన్న జీతం వాళ్ళం, మాకు రెండింటికే వచ్చి అయిపోయింది. ఆ రెండు కూడా అన్నిట్లో ఇవ్వడానికి లేదు వాళ్ళు, అది కూడా చెప్తారు. ఇదిగోండి ఇది ఆ ఎస్బీఐ ఇచ్చిన పాలసీ, ఇది యాక్సిడెన్షియల్ పాలసీ. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఇదొకటి మాత్రమే ఆర్టిజన్స్ది. మిగతా 2 లక్షల వరకు 50% వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో చూస్తే 2 లక్షల బిలో వాళ్ళకి ఇక్కడ నిల్ అని వస్తుందండి, నిల్ అని ఉంది, ఇక్కడ ఒకటి నిల్, ఇక్కడ ఇవి ఈ బెనిఫిట్స్ మాకు రావు. యూనియన్ బ్యాంక్ ఇచ్చిందండి 1,50,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చింది, దాంట్లో ఆర్టిజన్స్ని ఇంప్లిమెంటే చేయలేదు. పోల్స్ ఎక్కేది మేమండి, కరెంట్లు సప్లై చేసేది మేము, బిల్లులు కలెక్ట్ చేసేది మేము, ఇంటింటికి తిరిగేది మేము, కానీ మాకే బెనిఫిట్స్ లేవంటే ఎక్కడి వరకు? సో ఇప్పుడు కోరుకునేది ఏం లేదండి, ఈ ఏపీఎస్బి రూల్స్ ఇస్తే మాకు సరిపోద్ది, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలు పెరుగుతున్నారు, మేము పెరుగుతున్నాం. రిటైర్మెంట్ అయితే 10,000 కూడా రావండి మాకు, రిటైర్మెంట్ అయితే 10,000 కూడా రావు. రిటైర్మెంట్ దాకా మీ దగ్గర పనిచేస్తున్నాం కదా, కనీసం ప్రాపర్ రిటైర్మెంట్ కూడా ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే మాకున్న 15 PLs మాత్రమే పెట్టుకోవాలి. అంటే మా గవర్నమెంట్ ఉద్యోగులు అంటే సరే ఏ ఉద్యోగి అయినా కానీ రిటైర్మెంట్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళని సత్కారం చేసి సన్మానం చేసి శాల్వలు కప్పి పంపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆర్టిజన్గా 30-35 ఏళ్ల పాటు ఉద్యోగం చేసినప్పుడు కూడా కనీసం గుర్తింపు లేకుండా ఒక 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్రాట్యుటీ పర్సంటేజ్ ఎక్కువ భాగంలో ఉంది కాబట్టి ఈ ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చి పొందుపరిచినటువంటి స్టాండింగ్ రూల్స్ ఉండడం మూలంగా ఆర్టిజన్ కార్మికులు రిటైర్మెంట్ వయసుకు వచ్చేటప్పటికి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టం జరగకుండా ఉండాలంటే సంస్థలో ఒకే రూల్ ఉండాలి. ఒకే రూల్ అంటే ప్రస్తుతం ఏదైతే అడ్జస్టింగ్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ను కూడా ఆర్టిజన్ కార్మికులకు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో డిపెండెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒక కార్మికుడు చనిపోతే డిపెండెంట్ ఉద్యోగం ఇయ్యడంలో గ్రేడ్ 4 డిప్లొమా చదివినా కానీ డిగ్రీ చేసినా కానీ వాళ్ళకు గ్రేడ్ 4 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. గ్రేడ్ 4 ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా దాదాపు 10-15 వేలు 20 వేల లోపు జీతం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి, ముందే వాళ్ళ భర్త చనిపోయి లేదంటే నాన్న చనిపోయి ఏదో ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు గ్రేడ్ 4 ఉద్యోగం ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులరైజ్ చేస్తే ఒక్క నయా పైసా భారం పడకుండా ఉంటుంది. కాబట్టి ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దు చేసి ప్రస్తుతం ఏదైతే అడ్జస్టింగ్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ను అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్లతోటి ఈరోజు 3వ రోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. పక్కన యాజమాన్యాల దగ్గర నుంచి కూడా మీకు ఒక హెచ్చరికలు కావచ్చు, అంటే ఎన్ని రోజులు మీరు సమ్మె చేస్తారు, సమ్మె చేసినట్టయితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక బెదిరింపు ధోరణితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు బట్టి కనబడుతుంది. ఏంటిది మరి, ఒకవేళ కనుక ఇట్లానే ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ఇటువంటి హెచ్చరికలు జారీ చేసినట్టయితే విరమింపజేసుకుంటారా మీ ఉద్యమాన్ని? రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు మొత్తం 70,000 మంది ఆర్టిజన్లు కానీ పర్మనెంట్ ఉద్యోగస్తులు కానీ 70,000 మంది ఉన్నాం. అందులో సగం భాగంలో మేము ఉన్నటువంటి దాదాపు 23,667 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోయినటువంటి 136 మంది ఉన్నారు. అదే కాకుండా 6,500 మంది పీస్ రేట్ కార్మికులు ఉన్నారు, అన్మెన్ కార్మికులు ఉన్నారు, మీటర్ రీడర్ ఉన్నారు. సుమారు 27 నుంచి 30,000 మంది మేము ఉన్నప్పటికీ మాకు తీసేయడం అనేది, మాకు తీసేస్తే మాకు ఒకవేళ డిస్మిస్ చేస్తే మాకేమన్నా ఇంకా వేరే ఏమన్నా చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి తక్షణమే మా జేఏసీ తోటి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీదేంటి, మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? వీళ్ళేమో ఏపీఎస్సీబీ ఖచ్చితంగా అమలు చేయకపోయినట్టయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇంకా ఎట్లాంటి డిమాండ్లు ఉన్నాయి? తప్పకుండా ఉధృతం చేస్తామండి. ముందుగా తొలివేలు రఘు గారికి చాలా నమస్కారం అండి. ప్రతిరోజు ఉదయం వార్తల్లో మా ప్రస్తావన వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.
మా సమ్మె ఇలాగే కొనసాగుతుంది. మా ప్రాణాలు పోయినా మేము సమ్మె వదిలేయలేదు. ఎందుకంటే మేము నేను 2020 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తున్నాను. అప్పుడు మాకు పర్మనెంట్ చేస్తే గత ప్రభుత్వం చేసి 18 సంవత్సరం మమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నాశనం చూస్తుంది. కానీ ఈ ప్రభుత్వం రావడానికి జేఏసీ చైర్మన్ కోదనాంతో మేము సుమారు 2-4 వేల మంది ప్రచారం చేసాం కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే మాకు హామీ ఇచ్చారు కాబట్టి, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటే హామీ ఇచ్చారు కాబట్టి మేము 23,000 మంది సపోర్ట్ చేసాం అప్పుడు గవర్నమెంట్కి. ఇట్లా సపోర్ట్ చేసినా మమ్మల్ని పట్టించుకోవడం కానీ మాకు చాలా ఆవేదనగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పటికైనా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్తో సంబంధం లేదు. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ కనుక ఖాళీ మా మేనేజ్మెంట్ ఇది ఆల్రెడీ కార్పొరేషన్ అండి. కార్పొరేషన్లో గవర్నమెంట్ సంబంధం లేదు. కార్పొరేషన్ డిసిషన్ తీసుకోవచ్చు. ఎన్నో ప్రాజెక్టులు కానీ దాని కార్పొరేషన్ తీసుకోబట్టి మా సమస్య ఎందుకు గవర్నమెంట్ దాకపోతే మాకు అర్థం కావట్లేదు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదంటే ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సి కోరుతున్నానండి. మృతి చెందినప్పుడు కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉండే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎటువంటిది కూడా ఉండదు. సో ఏంటిది, ఎందుకు మేము పట్ల ఇంత వివక్ష ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతలాంటి వివక్ష ఎందుకు చూపుతుందని చెప్పేసి అనుకుంటాం? ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గారు ఏం చేసినారంటే ఆర్టిజన్ అని ఒక పేరు పెట్టినాడు. ఆర్టిజన్ అనే పేరుతోటి మాకు అదే సంస్థలో ఆర్టిజన్ అనే పేరు ఉంటుంది. ఒక లైన్మెన్కి ఏమవుతుంది, ఆయన ప్రమోషన్లు వస్తుంటాయి. లైన్మెన్ పోయి ఏమవుతాడు, లైన్ ఇన్స్పెక్టర్ అవుతాడు. లైన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఫోర్మెన్ అవుతాడు. తర్వాత ఏఎల్ఎం, జేఎల్ఎం ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళకి. మాకు ఏ ఒక్క బెనిఫిట్స్ లేవు. ఆర్టిజన్ అయినా ఒక వెట్టి చాకిరిలాగా మమ్మల్ని వాడుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యేంత వరకు ఆర్టిజనే. దిగేటప్పుడు కూడా కనీసం ఒక 80,000 తోటి రిటైర్మెంట్ అవుతుండు. వాళ్ళ పిల్లల్ని ఏం చదువుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఏం చేయాలి, చదువు ఏం చేయించుకోవాలి, ఎట్లా బాగుపడాలి ఇల్లు. మేము ఎంతసేపు ఆర్టిజన్ బతికే ఉండాలన్నా. మాకు ఈ ప్రభుత్వం కూడా సహాయం చేస్తాను, మీకు ఏదో చేస్తామన్నారు, ఏదో చేస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నో బెనిఫిట్స్ ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇంతవరకు 3 సంవత్సరాలకి వెళ్ళి ఏ హామీలు లేకుండా చేసినారు మాకు. ఇదే ఆర్టిజన్గా మేము ఇట్నే ఉంటున్నాము. ఎన్నాళ్ళు బతకాలి. ఒక్కొక్కరు 40 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు 2-3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు కూడా ఏ బెనిఫిట్స్ లేవు, ఏమి లేవు. మేము 3 డేస్ అవుతుంది ఇప్పుడు నిరాహార దీక్ష చేయబట్టి. ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. దీని గురించి మేము చాలా విధానంగా మాకు ఆలోచనలు డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి. కనీసం ప్రభుత్వానికి తెలుస్తలేదా? ఎన్నో డిస్టిక్ల నుంచి చేస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసుల కాడ చేస్తున్నారు, మింటి కాంపౌండ్ కాడ చేస్తున్నారు, యూనియన్ ఆఫీసుల కాడ చేస్తున్నారు. ఎన్నో దిక్కులో చేస్తున్నాం మేము. ఇంతవరకు ఏ న్యూస్ రాలేదా ప్రభుత్వానికి అని మేము ఒకటి అడుగుతున్నాం. మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? అంటే ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు కూడా రిటైర్మెంట్ మళ్ళీ ఆర్టిజన్గానే మళ్ళీ వాళ్ళంతా కూడా ఆర్టిజన్గానే వాళ్ళు పదవి విరమణ కూడా చేయాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఇంత సమ్మెలు చేసి, ఇన్ని ధర్నాలు చేసి, ఇన్ని నోటీసులు ఇంత వాళ్ళకి విజ్ఞప్తులు ఇచ్చినప్పుడు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీ పట్ల ఇంత వివక్ష చూపుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అదే మేము అడుగుతున్నాం. ఈరోజు నిజంగా విద్యుత్ సంస్థలో మేము 35 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు ఇలా అంటే యంగ్ వయసులో ఈ సంస్థను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఒక రిటైర్మెంట్ అయ్యే ఆర్టిజన్ కార్మికుడు చూసుకుంటే ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. సంస్థ అంటే నేను ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేసి సేవలు అందించి నా శ్రమ మొత్తం అర్పించి ఈరోజు ఉట్టి చేతులతో నేను ఖాళీ శాలువ కూడా కప్పేటువంటి దుస్థితిలో లేదు. అంటే ఒక కంప్యూటర్లో నువ్వు రిటైర్మెంట్ అనేది ఒకటి చూపిస్తే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు ఉట్టి చేతులతోటి. 50,000 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోతుంటే అతను చూస్తుంటే అతను ఏడవడం కాదు, మాకు కూడా రేపు ఏంది మా భవిష్యత్తు, ఈ సంవత్సరం నమ్ముకొని పనిచేస్తున్నాం, రేపు మా భవిష్యత్తు ఏంది, మా పిల్లల భవిష్యత్తు అనేది చూస్తుంటేనే చాలా భయం అవుతుంది. ఎందుకనంటే ఈ విద్యుత్ సంస్థలో మాకు ఒక నమ్మకం ఉన్నది, ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతాము. మాకు సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనాల నుంచి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మా పోరాటాలు జరుగుతున్నాయి. ఆనాడు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి మేము ఊహించుకున్నాం. కానీ కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేసి మేము రెగ్యులరైజేషన్ అవుతామని అనుకుంటే ఆ రోజు గత ముఖ్యమంత్రిని లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఆనాడున్న వాళ్ళను మేము అది అన్నాం. కానీ ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. కానీ మాకు రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్ తీసుకొచ్చి మా భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. మేము అప్పుడు కూడా ఎన్నో పోరాటాలు చేశాం. ఆర్టిజన్గా కొనసాగుతూనే ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజాపాలన ఏదైతే వచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కూడా మేము ఆ రోజు కీలక పాత్ర పోషించినాం మేము. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత మా బతుకులు మారుతాయేమో అని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా 100 రోజులు టైం అడిగింది ఆ రోజు మాకు. కానీ మేము విద్యుత్ ఉద్యోగులుగా 100 కాదు 2 సంవత్సరాలు ఆగిన తర్వాతనే మా కార్యాచరణ మొదలైంది. దపాలుగా మా మెమోరాండాలు మా జేఏసీలుగా ఏర్పాటు ఇస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అసలు ఆర్టిజన్ అంటే ఎవరు అనే పరిస్థితిలో ఉందంటే మేము ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి
మా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి మేము దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాము. మీరు మా గురించి తప్పుగా అనుకోకండి. ఒక్కసారి మీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ 3వ రోజు సమ్మెలో భాగంగా మీరు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి టెంట్ దగ్గరికి వెళ్ళి కార్మికుని భుజం మీద చేసి అతని గుండె చెప్పడం వినండి. మా బాధలు మీకు తెలుస్తాయి. చాలా నరకం అనుభవిస్తున్నాం. మా జీవితం నాశనం అయిపోయింది. మీ రోజు కన్వర్షన్ చేసినా మాకు ఆత్మగౌరవం ఉంటుంది తప్పితే పెద్ద మాకు ఏదో ఒకటేసారి మేము హై లెవెల్లోకి వెళ్ళిపోము. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ వస్తే వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేకపోతే విధి నిర్వహణలో కార్మికుడు చనిపోతే కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగంలో కానీ ఏ రకంగా కాస్త బెనిఫిట్ ఉంటుంది. అంతే తప్పితే మేము వేరే ఉద్దేశం కాదు. దయచేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఆర్టిజన్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, మీటర్ రీడర్లు దయచేసి ఈ విద్యుత్ సంస్థ ఇంత ప్రమాదంలో పనిచేస్తున్నామో ఒక్కసారి ఊహించుకోండి. బట్టి విక్రమార్క గారికి మరొక్కసారి వేడుకుంటున్నాము. మా మీద కాలయాపన చేయకుండా 3వ రోజు కూడా మేము శాంతియుత పోరాటం చేస్తున్నాం. దయచేసి గత ప్రభుత్వము గతంలో జరిగినట్టు బెదిరింపులు అవి చేస్తే మేము కూడా మా టీవీఐ జేఏసీ ఏదైతే వ్యూహాత్మక కార్యాచరణ ప్రకటిస్తుందో దాంట్లో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఏదైతే మీరు టర్మినేట్ అనే పదాన్ని వాడుతున్నారో 3వ రోజు దయచేసి మీరు నిజంగా టర్మినేట్ చేస్తే విద్యుత్ సంస్థలను ఆర్టిజన్ కార్మికులు అందరినీ ఒకటేసారి టర్మినేట్ చేయండి. కానీ మమ్మల్ని భయాందోళనకు గురి చేయొద్దు. ఒకవేళ మీరు కొంతమందిని మాత్రమే టర్మినేట్ చేస్తే మిగతా అందరం కూడా మేము కూడా టర్మినేట్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. అంతే తప్ప ఈ పోరాటాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. ఎందుకంటే మా డిమాండ్ అలాంటిది. మా భవిష్యత్తు నాశనం అయితే మరొక్కసారి మీరు ఆలోచన చేసి మేనేజ్మెంట్ కానీ బట్టి విక్రమార్క కానీ మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా బాధలు ఒక్కసారి చూడండి. మా పుట్టలు కొట్టొద్దు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని ఈ 3వ రోజు సమ్మె ద్వారా చేతులెత్తి జోడిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ మిత్రమా. ఏంటిది మీకు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ గతంలో ఏమని హామీ ఇవ్వడం జరిగింది? మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? సార్, గతంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాకముందు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు పూర్తి న్యాయం చేస్తాం, మీకు ఆర్టిజన్ కన్వర్షన్ ఇస్తాం, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆర్టిజన్ కన్వర్షన్ అనేది టీవీఐ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వరకు కూడా 3 రోజుల నుంచి మేము సమ్మె చేస్తుంటే ఈరోజు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్ ప్రకటించకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే నిరంతరము ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ప్రతిసారి కూడా మేము అనేక సందర్భాలల్లో ప్రమాదానికి గురయ్యి ప్రాణాలను కూడా కోల్పోతున్న పరిస్థితి మాకున్నది. అయితే ఈ టీవీఐ జేఏసీ ఈ దఫాలుగా ధర్నాలు కావచ్చు, వంట వార్పు కార్యక్రమం కావచ్చు, ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమ్మె కావచ్చు, అనేక రకాలుగా మేము మెమరాండాలు సీఎండీలకు కానీ అట్లాగే ముఖ్యమంత్రి కానీ వారందరికీ కూడా పవర్ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్న సందర్భంగా విషయం మొత్తం వాళ్ళకి చెప్పినా కూడా మమ్మల్ని బేఖాతరు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆర్టిజన్ని బేఖాతరు చేయడం అనేది చాలా బాధాకర విషయం. అయితే మా న్యాయమైన డిమాండు 3-4 ఏళ్ల నుంచి ఈ యొక్క స్టాండింగ్ ఆర్డర్ అనేది సపరేట్ రూల్స్ మాకు ఇచ్చి అన్యాయం చేయడం జరుగుతుంది. అయితే ఒక డిపార్ట్మెంట్లో ఒకటే రూల్ ఉండాలనేది న్యాయమైనది, అది పద్ధతి సిస్టమ్ కూడా. అట్లా కాకుండా ఈ స్టాండింగ్ ఆర్డర్ ఆర్టిజన్ల కోసం ఇచ్చి మాకు శ్రమదోపిడి జరపడం తప్పే మరొకటి కాదు. అయితే మేము ఈరోజు గొప్పగా ఆలోచించిన విషయం ఏంటంటే టీవీఐ జేఏసీగా ప్రభుత్వం మీద ఎట్లాంటి ఆర్థిక భారం పడకుండా మా యొక్క సమస్య పరిష్కరించే విధంగా మేము డిమాండ్ ఆర్టిజన్ కన్వర్షన్ పెట్టడం జరిగింది. అది పెద్దగా ఆర్థికంగా ఎట్లాంటి నష్టము ప్రభుత్వానికి కలగదు. వెంటనే కనుక మాకు ప్రభుత్వం అధికారులు కనుక మా యొక్క డిమాండ్ ఆర్టిజన్ కన్వర్షన్ కనుక సమస్య పరిష్కరించకపోతే ఈ రోజు నుండి రేపు 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఎన్ని రోజులైనా సరే మేము సమ్మె చేస్తాం. అయితే డిసిప్లిన్గా చేస్తున్నాం, సామరస్యంగా చేస్తున్నాం. వాళ్ళు అనుకోవచ్చు మా మీద బాధ్యత లేదని, ఎక్కువ బాధ్యత మా మీదనే ఉన్నది. ఎందుకంటే మాకు షోక్ కాదు ఈరోజు సమ్మె చేయాలని. మా చిన్న డిమాండ్ మీరు పరిష్కరించకపోతే మా హక్కుల్ని మీరు ఏం న్యాయంగా మాకు ఇవ్వగలుగుతారు అనేది కూడా మా సూటి ప్రశ్న. ఇంకెట్లాంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఆ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులకి అందేటువంటి బెనిఫిట్స్ మీలాంటి ఆర్టిజన్స్కి అందుతూ ఉన్నాయా? సో ఇంకేం కావాల్సినటువంటి అవసరం ఉంది మీకు? మాకు ఎటువంటి లాభాలు అనేటివి లేవు. మాకు ఇప్పుడు ఉన్న ఎట్ ప్రజెంట్ ఏమైతే వస్తున్నాయో కొద్దిగా భారం పడుతుండొచ్చు, కానీ మొత్తము ఒక లైన్మెన్కి ఒక జేఎల్ఎంకి వచ్చే అంత వేతనం అయితే మాకు రాదు. మేము కావాలని కూడా అడుగుతలేము. ఎట్ ప్రజెంట్ ఏపీఎస్సీబీ రూల్స్ ఏవైతే ఉన్నామో అవే అమలు చేయమని చెప్తున్నాము. ఇవాళ మేము గత 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము.
కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఆర్టిజన్ అని బిడిదిచ్చిండు, డైరెక్ట్ పేమెంట్ వస్తుంది, మీకు పెద్ద ఇదయ్యేది ఏం లేదు. జస్ట్ పిలిచి మాకు ఏమున్నాయో మా సమస్యలను తెలుసుకొని మాకు నేను చదువుకుంటే నాకు ఒక జైలేమి చదువు లేని వాళ్ళకు ఆ రకంగా మాకు కన్వర్షన్ ఇవ్వండి. ఇంకెన్నేళ్ళు మేము చేస్తే ఇంకొక 4 ఏళ్ళు చేస్తాము, చేస్తే ఇంకొక 3 ఏళ్ళు చేస్తాము. ఈ టీనేజ్ ఉన్నారు వాళ్ళంతా ఐటీఐ ఉన్నోళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఎట్ ప్రజెంట్ మ్యాక్సిమం మా విద్యుత్ కార్మికులు డిసిప్లిన్గా మేము ఈ పోరాటాలు చేస్తున్నాము. మాకు ఇచ్చిన జేఏసీ పిలుపు మేరకు మేము ఈ 3వ రోజు సమ్మెలో కూర్చున్నాము. రానున్న రోజులలో మా సమస్యని ఎంత తొందర అయితే అంత తొందర పరిష్కరించాలని ఈ యాజమాన్యానికి ఈ ప్రభుత్వానికి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇంకా అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఆర్టిజన్స్గా ఎందుకు ఆ రకమైనటువంటి పదాన్ని వాడాలి? లైన్మెన్గా, మిగతా ఉన్నటువంటి జేఎల్ఎంగా అటువంటి డిమాండ్స్ ఏమైనా లేవా మీకు? గతంలో మాకు ఏ పేరైతే ఇచ్చిరో మాకు కూడా ఐడియా లేదు. మేము తీసుకునేదాకా ఆర్టిషన్ అంటేనే ఏందో మాకు తెలియదు. గతంలో క్యాజువల్ లేబర్ ఉండే మేము, మాకు ఆర్టిషన్ ఇచ్చిర్రు. ఉండొచ్చు అదొక బ్రిడ్జ్ జేఎల్ఎమో ఏఎల్ఎమో లెక్క అనుకున్నాం. కానీ దీని వెనుక ఇంత 2 విధాల రూల్స్ అనేటివి అమలైతే అని మేము అనుకోలేదు. మాకు ఇప్పటికి కూడా దాని మర్మం ఏందనేది తెలుస్తలేదు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే లీవుల విషయంలో కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సరే వారానికి ఒక రోజు అని లీవ్ ఉంటుంది. సో మీ పని భారం ఎటువంటి పని భారం పడతా ఉంది మీ ఆర్టిజన్స్ పైన? ఆర్టిషియన్ ఈరోజు విద్యుత్ సంస్థలో పని భారం మొత్తం ఆర్టిషియన్సే చేస్తున్నారు. ఇక్కడ టోటల్ సబ్స్టేషన్ ఆపరేటర్లు అయినా 33 kV అయినా 132 kV అయినా మొత్తం ఆర్టిషియన్స్ వాళ్ళే చేస్తారు, ఎక్కడ రెగ్యులర్ వాళ్ళు చేయరు. ఇంకోటి ఆర్టిషియన్ ఇంతకుముందు కాంట్రాక్ట్కి వెళ్ళి జీతాలు వచ్చేవి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఆర్టిషియన్ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఫస్ట్ ఫైలు విద్యుత్ సంస్థలనే పెడతాన్నాడు. ఏం పెట్టిండు? ఆర్టిషియన్ అనే పేరు తీసుకొచ్చి పెట్టిండు. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పేరంట. దాంట్లో ఇప్పటికి కూడా ఉన్న ఇప్పుడు సంస్థలో ఉన్న మీడియాకు కానీ ఇప్పుడున్న సీఎండీలకు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్టిషియన్ అంటే ఉడక తెలియని వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి పేరు తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర పెట్టిపోయిండు. అదే మా ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం అండ్ విద్యుత్ మినిస్టర్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఈ కేసీఆర్ మీకు తీరని అన్యాయం చేసిండు, ఆర్టిషియన్ అనే పదం తీసుకొచ్చిండు. దాన్ని మేము తీసేసి రెగ్యులర్ ఒకటే విద్యుత్ సంస్థ అన్నప్పుడు ఒకటే రూలు, ఒకటే సంస్థ, ఒకటే పని అన్నారు. ఈరోజు 2 పనులు పెట్టిండ్రు. ఒకటి ఆర్టిషియన్ అన్నారు, ఒకటి రెగ్యులర్ అన్నారు. వాళ్ళకు మాకు వ్యత్యాసం చాలా ఉంది. అన్నిట్లో పనులు అయినా సరే కానీ, జీతాలు అయినా సరే కానీ, లీవ్స్ అయినా సరే కానీ అన్నిట్లా వ్యత్యాసమే ఉంది. ఈరోజు 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళకి దాటిన వాళ్ళు ఉట్టి డైరెక్ట్ రిటైర్డ్ అయిపోతున్నారు, నో బెనిఫిట్స్. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మేము రాగానే మీ సమస్యనే ముందు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు గురించి? మరి ప్రజాప్రభుత్వం అన్నారు, ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు. మరి 23,000 మంది రోడ్లపైన ఎక్కడికక్కడ డిస్టిక్ లెవెల్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ 23,000 మంది రోడ్లు టెంటులు వేసుకొని వంట వార్పులు చేస్తుంటే మరి వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా అని నేను బట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తుండా. ఇక్కడ నుంచి మింట్ కాంపౌండ్ నుంచి ఈ సామరస్యంగా గాంధీ గవర్నమెంట్ అన్నారు, ప్రజాపాలన అన్నారు. మరి అదే సామరస్యంగానే ఈరోజు కూర్చున్నాం. కానీ వీళ్ళు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ స్పందించకపోతే ఈ తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేయబడతాయి. ఎన్పిటిఎస్సీలు కావచ్చు, ఎన్పిటిఎస్సీలకు సంబంధించినటువంటి దాంట్లో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా వాళ్ళంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బెదిరింపులకి లొంగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉద్యోగాలు తీస్తామని చెప్పేసి యాజమాన్యాల దగ్గర నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మేము అనుకున్నటువంటి ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేసేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. ఒక చిన్న ఉద్యోగి రిటైర్మెంట్ అయితేనే వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మేము ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత 30-35 సంవత్సరాల పాటు మా సేవలను గవర్నమెంట్ వినియోగించుకొని చివరికి మాకు అవమానకరంగా మమ్మల్ని ఉద్యోగుల నుంచి మీ పదవి విరమణ మేము పొందుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్స్ను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని పట్ల మేము ఏ రకమైనటువంటి పోరాటానికైనా సిద్ధం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే మాత్రం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.